8 o'clockకి నువ్వు ఒక్కదానివే బ్యాక్ కాడికి రాబాలా? అశ్విన్, ఏంది రమ్మన్నావు? ఎవ్రీథింగ్ ఓకే? అసలు నేను బావిలో నుంచి బయటపడటానికి కారణం ఏంటో తెలుసా? ఆ బావిలో సొరంగ మార్గం ఉంది. ఏంది? సొరంగ మార్గమా? అవును. నేను ఆ బావిలో పడినప్పుడు చావు భయాన్ని ఇష్టపడుతుంది, సంకల్పానికి భయపడుతుంది. నా సంకల్పం నన్ను కాపాడింది. అక్కడ డోర్ కనిపించింది. దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాను. లోపల సొరంగ మార్గం, బయటికి దారుందనుకున్నాను. కొంత దూరం వెళ్ళాక భూగర్భంలో ఇంకో గది. నమ్మలేకపోయాను. లోపల ఎవరు కనబడకపోయినా అక్కడ ఏదో జరుగుతుంది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. నైట్ అంతా అక్కడే ఉండిపోయాను. నాకేదో జరిగిందని మీరంతా టెన్షన్ పెడుతున్నారు. ఆ సొరంగ మార్గం మరో వైపు నుంచి బయటకు వచ్చాను. మొత్తానికి అక్కడ ఎవరో ఉన్నారు, బట్ ఎవరనేదే అర్థం కావట్లేదు. నో డౌట్ ఈ రోజు నైటే ఆ మిస్టరీని ట్రేస్ చేస్తాను. ఈ టైంలో అశ్విన్ ఎక్కడికి వెళ్తున్నాడు?
అశ్విన్, ఆ? ఏం చేస్తున్నావు? ఏం లేదు. చేతిలో సెల్ ఫోన్ ఎవరిది? ఇది మా అన్నయ్యకి నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. నీకేడ దొరికింది? చెప్తా, ఫస్ట్ దీన్ని చార్జ్ చేయాలి. ఏం జరిగిందో చెప్పు అశ్విన్. అదేదో ఆపరేషన్ థియేటర్ లా ఉంది, అక్కడ దొరికింది. అక్కడెలా? అది తెలియాలంటే ఫస్ట్ ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవ్వాలి. మా అన్నయ్య చాలా తెలివైనడు బాలా, కంపల్సరీ నాకేదో క్లూ ఇచ్చుంటాడు. తమ్ముడు, జాగ్రత్తగా వినరా. నా ల్యాప్టాప్ లో ఉన్న ఆర్గాన్ డేటాను ఎవరో ట్రాప్ చేశారా. 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ ఇచ్చింది. నా డేటాలో ఉన్న సూర్యదేవ్ అనే క్లయింట్ కనిపించట్లేదని. ఎవరో అతనికి నేను రమ్మానంటూ ఫోన్ చేశారంట. హాస్పిటల్ కని బయలుదేరిన వ్యక్తి సడన్ గా అబ్స్కాండ్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, బట్ నో యూస్. తర్వాత కూడా ఇద్దరు ఇలాగే మిస్ అయ్యారు. ఏదో జరుగుతోందని నాకు అప్పుడే అర్థమైంది. 3 డెడ్ బాడీలు ఒకే ప్లేస్ లో దొరికాయి. అదే మహల్. ఇక్కడే ఏదో ఉంది. అది తెలుసుకోవడానికి వెళ్తున్నాను. ఉంటాను. ఇంకో వీడియో ఉంది, చూడు అశ్విన్. ఎవరు? డాక్టర్ నందన్? ఐఎమ్ కమింగ్. డాక్టర్ నందన్, వాట్ ఈస్ దట్ యూర్ డూయింగ్ ఇన్ మై క్యాబిన్? నథింగ్ డాక్టర్, నా సిస్టమ్ హ్యాంగ్ అయింది. ఓ, ఈ రోజు సర్జరీ లిస్ట్ అప్డేట్ చేస్తున్నాను. యా యా, ప్లీజ్ క్యారీ ఆన్. ఐల్ సీ యూ. డాక్టర్, మీరిక్కడ ఏం చేస్తున్నావు? అది అది ఆపరేషన్. యా, ఆపరేషన్ డాక్టర్. పాపం ఓల్డ్ మ్యాన్ కి కిడ్నీ ఫెయిల్ అయింది డాక్టర్. హీ నీడ్ ఎ న్యూ వన్. పాపం బతికించాలి కదా. బ్రతికించడానికి చంపుతున్నావా? మరెలా డాక్టర్? బాబు, నీ కిడ్నీ కాస్త వాడుకుంటారంటే ఎవరైనా ఇస్తారా? అదే అవసరమైతే అమ్మేస్తారు. లేకపోతే వీళ్ళు చచ్చేదాకా ఆగాలి. కానీ అక్కడ చావాగదే. అందుకే చంపేస్తున్నా డాక్టర్. అలా చూస్తున్నారేంటి డాక్టర్? మన శరీరం మన కోసం కాదని మీరేగా చెప్పారు. రేయ్, అందుకే భాగాలన్నీ తీసి పంచేస్తున్నాను. ఫ్రీగా కాదు, డబ్బులకే. నాకు అవసరాలుంటాయి కదా డాక్టర్. ఎవ్వరికీ చెప్పకండే ప్లీజ్ డాక్టర్. కావాలంటే మీకు షేర్ ఇస్తా. డాక్టర్, మనిషిని కోసి ప్రాణం పోసేవాడు రా డాక్టర్, ప్రాణం తీసేవాడు కాడు. న్యాయంగా అయితే ఇప్పుడు నేను చంపాలి, కానీ ఎలా? అది నాకు రాదే.
అదే లేరా. రేయ్, మేకను కోసే కసాయివాడి కూడా కన్నీళ్లుంటాయిరా, కానీ మనుషుల మాంసాన్ని అమ్ముకునే నీలాంటి వాళ్ళకు ఉండవు. ఉంటే ఆ కన్నీళ్లను కూడా అమ్ముకుంటారా, చేసుకుంటారా? ఫస్ట్ టైం జీవితంలో ఒకరిని నాకు చంపాలనిపిస్తుందిరా. అరే నాకు కూడా ఇలా అనిపిస్తుందని నేను అనుకోలేదురా. డాక్టర్ ఎలా చంపాలరా నిన్ను? ఎలా చంపాలరా డాక్టర్ వద్దు. ఎలా చంపాలరా నిన్ను? తప్పిపోయింది డాక్టర్, తప్పిపోయింది. సారీ డాక్టర్. ఇద్దరు ముగ్గురిని చంపకుండా డాక్టర్ ఎవరు కాలేరుగా. నేను కొంచెం ఎక్కువ మందిని చంపాను అంతే. ఇంకెప్పుడు చంప డాక్టర్, వదిలేయండి. సారీ అన్నానుగా. సారీయా, నువ్వు సైన్స్ కూడా దొరకకుండా పుట్టావు కదరా. నీ బాడీ బ్లడ్ తో కాదురా, పాయిజన్ తో నిండిపోయి ఉంది. నిన్ను బతకనివ్వకూడదురా. నీలాంటి వాడు బతకూడదు. బతకనివ్వరా నిన్ను. సారీ డాక్టర్, లేడీ పాయిజన్ మిమ్మల్ని చంపేస్తుంది. తప్పురా. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తావును కూడా బతికించేదిరా, బతుకుని చంపేది కాదురా. పాపంరా. సైన్స్ మీద గౌరవం పెంచండి రా, కొత్తగా భయం పెంచొద్దు. అంటే ఆ బ్లాక్ క్యాట్ నందునా? అశ్విన్!